హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదుషా బెల్లంతో జ్యూసీగా టేస్టీగా బయట కొన్నట్టే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ టిప్స్ అనేవి మనం పాటిస్తే. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీలో ఎంతమందికి బాదుషా అంటే ఇష్టమో కూడా నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఒక 1/2 kg మైదా పిండి అనేది తీసుకోవాలి. 1/2 kg మైదా పిండిలోకి మనం ఏమేమి యాడ్ చేయబోతున్నామో చూద్దాము ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే అదేనండి, ఉప్మా రవ్వ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను అన్ని పక్కా కొలతలతో చెప్తాను, అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా అనేది కూడా మనం యాడ్ చేసుకుంటాము. అంటే 2 యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తాయి బాదుషాలు అనేవి. ఇప్పుడు వచ్చేసి తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకా మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి. నేను మీకు ఎండింగ్లో, ఈ వీడియో ఎండింగ్లో వచ్చేసి నేను మీకు ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి మన ఛానల్లో ఉన్నవి. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉంటాయి, బాగుంటాయి రెసిపీస్ అనేవి, చాలా సింపుల్గా ఉంటాయి రెసిపీస్. ఇవి చాలా యూనిక్గా కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగ కలుపుకున్న తర్వాత అలా ముద్దలాగా అవిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం కొంచెం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ నేను చూపించిన విధంగా పిండి అనేది కన్సిస్టెన్సీ రావాలి. ఈ పిండి అనేది మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే మనకి బాదుషా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమాత్రం ఈ పిండి అనేది మనం సరిగా కానీ కలపకపోతే పైన సాఫ్ట్గా వచ్చినా లోపల మాత్రం జ్యూసీగా మాత్రం రాదు. ఈ పిండి కలిపే విధానంలో మాత్రమే మనకి బాదుషా టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా అనేది మనం కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న ఈ పిండిని ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ పిండికి మనకి పైన మూత పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 minutes రెస్ట్ ఇచ్చేసేయాలి ఆ పిండికి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. మనం బెల్లంతో తయారు చేసుకుంటున్నాము. ఈ రెసిపీ మీరు షుగర్ అయినా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. మనం ఇక్కడ బెల్లంతో తయారు చేస్తున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం అనేది వేసుకుని దానిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అనేది అవసరం అవుతుంది. అప్పుడు మనకి బెల్లం అనేది కరగటం స్టార్ట్ అవుతుంది కదా. ఇది ఏ పాకం రావాలో నేను చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అంతలోకి బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ పిండి అనేది ఇందాక మనం ఒక 15 minutes రెస్ట్ ఇచ్చేసాం కదా, 15 to 20 minutes రెస్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి చూసారు కదా బాగా నానిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని స్మాల్ బాల్స్ లాగా చేసుకోండి. అంటే మనకి బాదుషా షేప్ తెలుసు కదా, ఒక 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టేసుకుని బాగా ప్రెస్ చేసేసుకుని మధ్యలో హోల్ లాగా పెట్టేసుకుంటే మనకి బాదుషా షేప్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా జ్యూసీగా ఉంటుంది. ఇది బాగుంటుంది బాదుషా వచ్చేసి మనకి బయట కొన్నట్లుగానే ఉంటుంది స్వీట్ షాప్లో. చూసారు కదా, అలా చిన్న బాదుషా లాగా చేసుకుని మధ్యలో హోల్ లాగా పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని బాదుషాలని చేసేసుకోవాలి. చిన్న బాల్స్ లాగా చేసుకుని బాదుషా షేప్లోకి చేసేసుకుంటే మనకి ఇదిగో ఇలా బాదుషాలన్నీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ మనం 1/2 kg పిండితో తయారు చేసుకుంటున్నాం బాదుషాలు. మనం ఆల్రెడీ ఇందాక బెల్లం కరుగుతుంది కదా, ఆ కరిగేటప్పుడు ఏం చేయాలంటే అది మనకు వచ్చేసి ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇందులో మనం ఒక 2 ingredients యాడ్ చేయాల్సి ఉంది. బెల్లం అనేది కరిగిన తర్వాత అందులో మనం యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే యాలకుల్ని కచ్చాపచ్చాగా దంచుకునైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి, అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్ హీట్లో ఉంటే సరిపోతుంది. మనం ఇందాక ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి బాదుషాలు ఉన్నాయి కదా, వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకుని చక్కగా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వాటిని ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్.
మన ఛానల్లో ఆర్గానిక్గా బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనే రెసిపీ కూడా ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్క ఇంగ్రీడియంట్ యూస్ చేసి మనం బెల్లం ఇంట్లోనే తయారు చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది. తర్వాత వచ్చేసి ఒక్కొక్క దాన్ని మనం ఇలా టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బాదుషాలన్నిటినీ. చూసారు కదా ఎంత చక్కగా కలర్ అనేవి చేంజ్ అయిపోతున్నాయో. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మా రిమైనింగ్ బాదుషాలు ఉన్నాయి కదా తయారు చేసుకున్నవి, వాటిని కూడా ఇలాగ వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. మనకి చక్కగా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం అంటే మన ఛానల్లో ఇంకా బీట్రూట్ లిప్ బామ్ ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా ట్రై చేయండి. నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో ఎండింగ్లో, ఖచ్చితంగా చూడండి ఓపెన్ చేసి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ బెల్ల పాకంలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పాకం అనేది మనకి గడ్డగట్టకుండా ఉండటం కోసం. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బాదుషాలన్నిటినీ అందులో వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఆ పాకం అనేది అవి బాగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇప్పుడు వాటిని మనం ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలి అందులోనే వేసేసి. ఇప్పుడు వచ్చేసి ఇంకా 1 అవర్ తర్వాత ఇలా ప్లేట్ తీసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండేటువంటి పర్ఫెక్ట్గా బాదుషా అనేది మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు ఎంతమందికి బాదుషా అంటే ఇష్టమో కూడా నాకు లైక్ చేయండి. ఇంకా మీకు మంచి రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేయబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.